నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఏపీ బ్రాహ్మిన్ క్రెడిట్ కోఆపరేషన్ సొసైటీ మాజీ చైర్మన్ అమ్మ ప్రసాద్ గారు ఉన్నారు. సో వారిని అడిగి అసలు ఈ బ్రాహ్మిన్ సొసైటీ ఎప్పుడు స్థాపించారు, ఏంటి, అండ్ ఏపీలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, అసలు ఏపీలో ఏం జరుగుతుంది, సో అనేక అంశాలు మనకు వివరించడానికి ఈరోజైతే మన స్టూడియోకి వచ్చారు. వారిని అడిగి ఇంకా అనేక అక్కడ ఏమేమి జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో లేట్ చేయకుండా ఇంటర్వ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నామమ్మా, చెప్పు తల్లి. సార్ ఇప్పుడు చూస్తుంటే నాకు ఫస్ట్ వచ్చిన డౌట్ ఏంటంటే ఏపీలో బ్రాహ్మిన్ కోఆపరేటివ్ అంటే ఈ క్రెడిట్స్ ఇప్పుడు ఏదైతే ఉందో అది అసలు ఎవరు స్టార్ట్ చేశారు సార్? ఇది చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో. చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధికి చిరునామా. ఏదైనా ఒక పని మొదలు పెట్టాలన్నా దాన్ని సక్రమంగా పూర్తి చేయాలన్నా ఆ చంద్రబాబు నాయుడు గారి విజన్ తప్ప వేరే నాయకుడు చేయలేడు. చేసినా అది అసంపూర్తిగా ఉంటుంది. ఈ బ్రాహ్మణ్ కార్పొరేషన్ అనేది ఉన్న కార్పొరేషన్స్ బిల్డింగ్ అన్నిటికంటే కూడా అద్భుతంగా సుమారు ఒక 3 ఎకరాలు 4 ఎకరాల్లో అక్కడ తాడేపల్లి మన విజయవాడ గొల్లపూడిలో అద్భుతమైన బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఆఫీసు, ఎండోమెంట్స్ ఆఫీసు అన్నీ కలిపి ఒకే చోట నిర్మించి ఈ బ్రాహ్మణ్ కార్పొరేషన్ వేరు, బ్రాహ్మణ్ కార్పొరేషన్లో బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ వేరు. దాంట్లోనే భాగం అనుబంధ సంస్థ. ఈ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అనేది ఒకటి స్థాపించి దానికి సుమారు ఒక 50 కోట్ల రూపాయలు గవర్నమెంట్ నిధి ఇచ్చారు. అప్పుడు ఆ టైంలో 2016 పీరియడ్లో ఇచ్చారు. ఐవీఆర్ కృష్ణారావు గారు, చంద్రబాబు నాయుడు గారు కలిపి చేసింది ఇది. ఐవీఆర్ కృష్ణారావు గారు మానసపుత్రిక అనొచ్చు దీన్ని. ఓకే, చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఫుల్ గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చారు. తర్వాత కాలంలో ఇవాళ బ్రాహ్మిన్స్ ఒక 32 కోట్ల రూపాయలు బ్రాహ్మిన్స్ డిపాజిట్లు చేసుకున్నారు. ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ బ్రాహ్మిన్స్. ఇట్ ఈస్ ఇండియాలో ఒక కులానికి కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అనేది లేనే లేదు. బ్రాహ్మిన్స్ భయస్థులు, నీతిపరులు, లోక కళ్యాణం కోసం బతికేటువంటి కులం కాబట్టి కోఆపరేటివ్ సొసైటీ క్రెడిట్ సొసైటీ అద్భుతంగా ఉంది. ఇవాళ 100 కోట్ల రూపాయలు రుణాలు ఉన్నాయి. రికవరీ రేట్ కూడా 98-99% రికవరీ రేట్ ఉంది. ఏదో 4-3 తప్ప ఇక్కడ సొసైటీని బాధించే వాళ్ళు కూడా లేరు. అక్కడ అర్చక మిత్ర అని, అన్నవరంలో పురోహితులకి సత్యదేవ మిత్ర అని, ఇలా విజయవాడ దుర్గగుడిలో పూజారులకి, పోర్టు వర్కర్లు తిరుపతిలో వాళ్ళకి అందరికీ 10 లక్షల లోన్లు కూడా ఇస్తారు. అసలు లేడీస్కి 50,000 పచ్చళ్ళు చేసుకుని ఏదో చీరలు అమ్ముకుంటాం, ఇంటి దగ్గర పచ్చళ్ళు చేసుకుంటాం అంటే వాళ్ళకి 50,000 రుణాలు వితౌట్ సెక్యూరిటీ. తర్వాత ఏదైనా మ్యారేజ్ లోన్స్ అని అవని ఇవని, హౌసింగ్ లోన్లని, గోల్డ్ లోన్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా డిపాజిట్ చేసుకుంటే 7.5% వడ్డీ ఇస్తారు, 10.5%కి లోన్ ఇస్తారు. సీనియర్ సిటిజన్కి 9.5% సొసైటీయే ఇస్తుంది. డిపాజిట్ చేసిన వాళ్ళకి 9.5% ఇండియాలో ఏ బ్యాంక్ ఇవ్వదు డిపాజిట్ చేసిన వాళ్ళకి. అంత అద్భుతమైన సొసైటీ. చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణులకు చేసిన సేవకి బ్రాహ్మణులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు రుణపడి ఉన్నారు. సార్ ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటంటే బ్రాహ్మిన్స్ గురించి చెప్తున్నారు, బ్రాహ్మణుల గురించి చెప్తున్నారు. కాకపోతే ఇదంతా మీరు చెప్పేది ఏంటంటే 2016 ఆ టైంలో చెప్తున్నారు, 19 వరకు చెప్తున్నారు. కానీ ఎప్పుడైతే ఇప్పుడున్న టైంలో ఈ 5 సంవత్సరాలు కార్పొరేషన్ కానీ బ్రాహ్మిన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత నాకు ఇచ్చిన ఊతం కానీ శక్తి కానీ ఏమీ కనపడలే. ఎక్కడ లేదంటారా ఈ 5 సంవత్సరాలలో? అంటే విద్యార్థులకే డబ్బులు ఏమి ఇవ్వలే. డబ్బులనే కాదు, విద్యార్థుల కోసం ఏం చేసింది లేదంటారా? ఒక విదేశీ విద్య కూడా 10 మంది బ్రాహ్మణులకి ఇచ్చారు. 10 మంది 11 మంది ఉన్నారు బ్రాహ్మిన్స్ అంతే. బ్రాహ్మిన్స్కి చేసింది ఏం లేదు. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బ్రాహ్మణ వ్యతిరేక ప్రభుత్వం. మా మాజీ కార్పొరేషన్ బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ సీతమరాజు సుధాకర్ పార్టీలోంచి వెళ్ళిపోయాడు. సురేష్ అని యనమండ్ర సురేష్
బ్రాహ్మణ్ కార్పొరేషన్ డైరెక్టర్ వెళ్ళిపోయాడు. ఇవాళ కోఆపరేటివ్ సొసైటీ క్రెడిట్ చైర్మన్గా నేను బయటకు వచ్చేసాను. 3 మంది బ్రాహ్మణ పార్టీ వదిలి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇది బ్రాహ్మణ వ్యతిరేక ప్రభుత్వం అని అర్థమైపోయింది మాకు. అంటే ఏ విధంగా ఇప్పుడు మీరు ఇన్ని రోజులుగా చూస్తుంటే వైసీపీలో ఉన్నారు మీరు. వన్ మోర్ థింగ్ చెప్తున్నానమ్మా. ఇప్పుడు విజయవాడ మల్లాది విష్ణు గారు ఉన్నారు, సెంట్రల్ ఎమ్మెల్యే. 40,000 బ్రాహ్మణ ఓట్లు ఉన్నాయి. ఆయనకి సీట్ ఇవ్వకుండా వైశ్యుడైనటువంటి వెల్లంపల్లి గారిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. మరి బ్రాహ్మణులందరికీ బాధ కదా అది. ఎక్కడిచ్చారు సీట్లు? లాస్ట్ టైం ఎవరో 3-4 ఇచ్చేమన్నారు. ఇప్పుడు ఆ కోన రఘుపతి గారికి బాపట్లలో తప్పదు కాబట్టి ఇచ్చారు సీటు తప్ప బ్రాహ్మణ్స్కి చేసింది ఏమి లేదమ్మా. వేరే కార్పొరేషన్స్లో కానీ ఎక్కడైనా సరే బ్రాహ్మణ్స్ నిజాయితీ పరులు, లోక కళ్యాణం కోసం బతికేవాళ్ళు, నాన్ కరప్టెడ్ పీపుల్. బ్రాహ్మణ్స్కి ఏమి ఇచ్చారమ్మా పదవులు? మంత్రి ఎందుకు ఇవ్వలేదు మాకు? అంటే ఇప్పుడు మీరు కూడా అక్కడ ఆ పార్టీలో ఉండి ఈ రోజు టీడీపీలోకి మళ్ళీ మీరు రావడం జరిగింది అంటే అసలు మళ్ళీ రావడం కాదమ్మా. నేను రాజశేఖర రెడ్డి గారి అభిమాని. నేను ఏ రాజకీయ పార్టీలోనూ లేను. నేను రాజకీయవేత్తను కూడా కాను. 2018లో రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక సోషల్ మీడియా వ్యక్తిగా, సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ని నేనే ఎంచుకొని అసంఖ్యాకమైనటువంటి వీడియోలు పెట్టి, ఓన్ యూట్యూబ్ ఛానల్ పెట్టి జై 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 అంటూ 6 సంవత్సరాల పాటు పార్టీని భుజాల మీద మోసిన నాకు జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే ఇంతవరకు. 5.5 సంవత్సరాల్లో అది జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ఉంటారో తెలియదు నాకు. టీవీలోను పేపర్లోను చూడటం తప్ప. పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అత్యంత సన్నిహితుండే, సాయిరెడ్డి గారికి అత్యంత సన్నిహితుండే, సుబ్బారెడ్డి గారికి అత్యంత సన్నిహితుండే, ఎమ్మెల్యేలు మంత్రులు అందరికీ అమ్మా ప్రసాద్ అంటే ఏ వెల్ నోటెడ్ ఫైర్ బ్రాండ్ ఇన్ వైఎస్ఆర్సీపీ. బట్ ఐ డోంట్ నో జగన్మోహన్ రెడ్డి గారు హౌ హీ విల్ బి. అది ఎందుకు రావాల్సి వచ్చింది బయటికి? అంటే ఇష్టంతో ఉన్నారు అన్నారు, 6 సంవత్సరాలు మోసారన్నారు. మరి ఈరోజు చూస్తేనేమో మళ్ళీ బయటకు వచ్చేసారు. విధి విధానాలు నచ్చక బ్రాహ్మణ వ్యతిరేక ప్రభుత్వం అని తెలిసి, అవినీతి ప్రభుత్వం అని తెలిసి, ఇది ఒక రాజకీయ పార్టీ కాదు ఒక వ్యాపార సంస్థ ఏమో అనే భావనతో నేను బయటకు వచ్చేసానమ్మా. అంటే నేను వ్యాపారస్తుడు కాదు. సర్వీస్ చేయడానికి నేను ఎనీ టైం రెడీ, 24/7 రెడీ. బట్ కానీ వ్యాపార సంస్థ నేను వ్యాపారం చేయట్లేదు. నాకు ఇంత వాక్చాతుర్యం ఉన్నప్పటికీ కూడా నేను ఎప్పుడు రియల్ ఎస్టేట్ చేయలే, అబద్ధాలు ఆడవలసి వస్తుందని. అందుకని నేను వ్యాపార సంస్థల్లో ఇవ్వలేనమ్మా. ఏదైనా సేవా సంస్థలో అయితే ఉంటాను. రైట్. అంటే అలాగే ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ 5 సంవత్సరాలలో వైసీపీ వచ్చిన తర్వాత ఏపీలో బ్రాహ్మణుల మీద కొంతమంది కాకినాడలో బ్రాహ్మణులు కొట్టారు, ఇంకో చోట ఇక్కడ పెళ్లిలో బ్రాహ్మణులు అవమానించారు. బ్రాహ్మణులకి గౌరవమైన పదవులు ఏమీ ఇవ్వలేదు. బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్రాహ్మణుడికి ఇవ్వాలి కాబట్టి నాకు ఇచ్చారు అంతే తప్ప నీకు మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ బ్రాహ్మణుడికి ఇవ్వచ్చుగా. బ్రాహ్మణులు నిజాయితీ పరులు కదా. మీరు తీసుకోండి ఐఏఎస్ ఐపీఎస్ ఏ సెక్టార్లో రాజకీయంలో తీసుకోండి, ఎక్కడ తీసుకోండి, నాన్ కరప్టెడ్ పీపుల్ అంటే 99.95 బ్రాహ్మిన్సే ఉంటారు. ఇవాళ మా కోఆపరేటివ్ సొసైటీ కూడా 99% రికవరీ రేట్ ఉందంటే బికాస్ ఆఫ్ బ్రాహ్మణ్ సొసైటీ. కాబట్టి అంత నిజాయితీ కలిగిన బ్రాహ్మణులకి 4 పదవులు ఇవ్వచ్చు కదా. ఏపీ ఐడీసీ చైర్మన్ ఇవ్వచ్చు, ఏపీ ఐఏసీ చైర్మన్ ఇవ్వచ్చు. రెడ్డి 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 అంటే మొత్తం రెడ్లే. ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మొత్తం రెడ్డి. 276 పార్టీ పదవులు ఉన్నాయి రెడ్లకి. 276. మరి ఇక్కడ తను చెప్తున్నారు కదా నేను 130 సార్లు. ఆయన జంగా కృష్ణమూర్తి గారు బీసీ లీడరు, ఆయనకి టీటీడీ చైర్మన్ అని పేపర్లో వచ్చింది. మరి ఆయనకి టీటీడీ చైర్మన్ ఇవ్వలేదు, మళ్ళీ కరుణాకర్ రెడ్డికి ఇచ్చారు. అంతకుముందు సుబ్బారెడ్డి గారు మొత్తం రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండేది కూడా సుబ్బారెడ్డి గారు, సాయిరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఇన్ని అరాచకాలకి పాల్పడడానికి గవర్నమెంట్కి వీళ్ళని ఒక అంటే పూజారుల ఆ విలువ కూడా ఇవ్వకుండా ఎందుకు చేస్తున్నారంటారు? పూజారు పొగరమ్మా, పూజారిని కొట్టుకుంటమ్మా. అది కూడా గుళ్ళో అమ్మా పూజారికి నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకుని నా పిల్లలు బాగుండాలి, నేను బాగుండాలి, నా వ్యాపారం బాగుండాలి అని దండం పెట్టుకుని రావాలి తప్ప పూజారిని కొట్టి దేవుణ్ణి తిట్టి ఏం సాధిస్తారమ్మా? అంటే పార్టీకి చెందిన నాయకుడు అలా చేశాడు కదా, పార్టీకి చెందిన నాయకుడు అలా చేసినప్పుడు ఆయన మీద ఎందుకు తగు చర్యలు తీసుకోలేదంటారు? అమ్మా 5 రూపాయలు ఇస్తే ముష్టివాడు కూడా తీసుకోడు.
కానీ 2 రూపాయలు చేతిలో పెడితే దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తాడు ఒక పురోహితుడు. అంతకన్నా పవిత్రుడు లేడమ్మా. వాళ్ళ మీద చెయ్యి చేసుకుంటే నాశనం అవుతారు తప్ప ఏం కాదు. అట్లాంటి వాళ్ళని పిలిచి మందలించాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, అన్నీ చేయాలి పార్టీ. ఎందుకు చేయలేదు? అవన్నీ చేయకపోవడం వల్లే నాలంటాడు బయటకు వచ్చాం. పార్టీకి 30-40 కోట్ల రూపాయలు మంచినీళ్ళల్లో ఖర్చు పెట్టినటువంటి సీతంరాజు సుధాకర్ అలో లక్షణ అనుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు వాడు వైజాగ్లో. 2019లో గవర్నమెంట్ రాకముందు గౌరవ పార్టీ అధ్యక్షులు విశాఖపట్నంలో ఏ కార్యక్రమం చేసినా ఖర్చు మొత్తం సీతంరాజు సుధాకర్ గారిదే. ఇవాళ ఆయన బయటకు వెళ్ళిపోయాడంటే ఎందుకు వెళ్ళిపోయాడు? ఇవాళ 60-70 లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టాను కదా 5 ఏళ్ళ నుంచి పార్టీ చుట్టూ తిరగడానికి. బై ఎలక్షన్లు, ఫ్లెక్సీలు, వీడియోలు, ఆడియోలు చేసిన నాకేం చేసింది పార్టీ? చివరి 3 నెలలకు పదవి ఇస్తారా? చివరి 3 నెలలు అదే 2 సంవత్సరాల ముందు పదవి ఇస్తే కనీసం నా కమ్యూనిటీలోనైనా నేను ఎలివేట్ అయ్యేవాడిని. మనవాడు ఒకడు ఉన్నాడు, ఈ సొసైటీకి సర్వీస్ చేస్తున్నాడు, మనకు ఉపయోగపడతాడు అని ఎలివేట్ అయ్యేవాడిని. చివరి 3 నెలలు ఇచ్చారు. ఇంకొక అతను ఉన్నాడు సురేంద్ర, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, ట్రైకార్ చైర్మన్. మంచి యువకుడు, బ్రహ్మాండమైన వక్త, బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఉండేవాడు. 14 రోజుల ముందు ఇచ్చారు చైర్మన్ ఎలక్షన్ కోర్టుకి. ఎలక్షన్ కోర్టు రేపనగా ముందు రోజు 3 బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లు ఇచ్చారు. వన్ డే ఏక్ దిన్ కా సుల్తాన్. అంతే. ఏందమ్మా ఇది? ఇది పాలనా వ్యవస్థ అంటారా? ఇలా ఏ ప్రభుత్వం అయినా ఉంటుందా? మాట్లాడితే మేము 2,70,000 కోట్లు కొట్టామంటారు. 13 లక్షల కోట్ల అప్పు చేశారు. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ఎక్కువ రేటు, డీజిల్ ఎక్కువ రేటు. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగటం వల్ల ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోయి సరుకుల రేట్లు పెరిగిపోతాయి. ఆయిల్ ఎక్కువ రేటు, కందిపప్పు ఎక్కువ రేటు, పెసరపప్పు ఎక్కువ రేటు, మినపప్పు ఎక్కువ రేటు, ప్రతి ఐటమ్ ఎక్కువ రేట్లు. 7 సార్లు కరెంటు బిల్లులు పెంచారు. ఏమా 70-80 రూపాయలు ఉండే లిక్కరు సామాన్యులు తాగేటువంటి చీప్ లిక్కరు 200 రూపాయలు పైన చేశారు. వాడు డైలీ 1 క్వార్టర్ తాగితే నెలకు వచ్చినప్పటికి 3,000, సంవత్సరానికి 36,000, 5 సంవత్సరాలు కలిపి 1,80,000 వాడే ఇస్తున్నాడు గవర్నమెంట్కి. ఏమి మీరు ఇచ్చింది ఆ కుటుంబానికి? ఏమి ఇచ్చారు? ఆయిల్ ఏమో ఆయిల్ వారానికి 2 ఆయిల్ ప్యాకెట్లు వేసుకుంటే నెలకి 8 ఆయిల్ ప్యాకెట్లు వేసుకుంటే 800 రూపాయలు, సంవత్సరానికి 12,000, 9,000, 5 సంవత్సరానికి 45,000 ఆయిల్ ప్యాకెట్లు లాగుతున్నారు మీరు. 13,000 4 ఏళ్ళు కలిపి 4, 13, 52 ఇచ్చారు. 52,000 ఇచ్చారు. ఆయిల్ ప్యాకెట్లో 52,000 వెనక్కి వచ్చేసిందిగా, కరెంటు బిల్లుల్లో వచ్చేసిందిగా. ఎస్సీ ఎస్టీ, నా ఎస్సీ నా ఎస్టీ, అదే కదమ్మా పార్టీ స్లోగను. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఏమైనాయమ్మా? ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఉన్నాయి. ఆ నిధులన్నీ మానేసి వాళ్ళకి ఈ పథకాలు ఇచ్చామనంటే వాళ్ళ నిధులు వాళ్ళకి ఇచ్చి పథకాలు ఎడిషనల్గా ఇస్తే బెనిఫిట్. ఆ నిధులు ఎగ్గొట్టేసి పథకాలు ఇచ్చారు. అది తప్పు. ఇట్స్ ఎ బ్లండర్ మిస్టేక్. ఇదంతా ప్రజలు గమనించట్లేదు అంటారా? మరి ప్రజలు గమనించలేట్లంటే ప్రజల్లో నిరక్షరాస్యులు ఎక్కువనమ్మా. యువత బాధ్యత తీసుకోవాలి, నాయకులు బాధ్యత తీసుకోవాలి, కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలి, మేధావులు బాధ్యత తీసుకోవాలి. తీసుకుని బడుగు బలహీన వర్గాలకి, నిరక్షరాస్యులకి ఏమి జరుగుతుందనేది తెలియజేయాలి. తెలియజేసిన రోజున మార్పు వస్తుంది. మార్పు అంత తేలిగ్గా రాదు. వాళ్ళందరూ చాలామంది ఎడ్యుకేటెడ్ అయ్యారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు 1982లో పార్టీ పెట్టిన తర్వాత రాజకీయాల్లో బయటకు వచ్చేసింది, తెలిసిపోతుంది. వాళ్ళకు కూడా అన్నీ తెలుస్తున్నాయి. మరింత చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. ఇప్పటికి తెలుసుకున్నారు ప్రజలు చాలా. వాళ్ళలో కూడా మంచి మార్పులు వచ్చాయి. ఎవరేమన్నారు డబ్బులు అంటున్నారు. ఇప్పుడు డబ్బుకు విలువ లేని కాలం అమ్మా ఇది. ఒకప్పుడు నేను ఇదే కుకటపల్లి హౌసింగ్ బోర్డు ఇదంతా హైదరాబాద్ నేను 32 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు 500, 1000 రూపాయలు, 1,500 ఉండేది గజం. 2 లక్షలు, 3 లక్షలు అంటున్నారు గజం. ఇప్పుడు ఈ ఊర్లలో కూడా ఏ ఊరు వెళ్ళినా, మా తాడేపల్లిగూడెంలో కూడా రోడ్డు మీద గజం 1,50,000. ఇప్పుడు ఈ కాలంలో 5,000, 10,000కి విలువ లేని కాలం. డబ్బుకు విలువ లేని కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం డబ్బుల్ని పంచుతోంది. డబ్బులను పంచకూడదు. విద్య కావాలి, వైద్యం కావాలి. రోడ్లు ఎందుకు వేయరు? రోడ్లు అంటే ఇట్స్ ఎ ప్రిలిమినరీ కాన్సెప్ట్ అనమాట.
చక్కటి మంచి రోడ్లు ఉండటం, రవాణా వ్యవస్థ బాగుండటం అనేది ప్రిలిమినరీ కాన్సెప్ట్ ఫర్ ఎనీ గవర్నమెంట్. అది ఉండాలి, అది లేదు. అంటే ఈ రవాణా వ్యవస్థ బాగుండాలి, విద్య బాగుండాలి, వైద్యం బాగుండాలి, తాగునీరు బాగుండాలి, సాగునీరు బాగుండాలి, రైతులు బాగుండాలి, ఎస్సీలు బాగుండాలి, ఎస్టీలు బాగుండాలి, అగ్రవర్ణ పేదలు బాగుండాలి, అందరూ బాగుండేటువంటి ఒక నవ సమాజ నిర్మాణం జరగాలి. ఇవాళ ఎప్రిషియేట్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి అని అంటే ఒక పుస్తకం రాయాలి, అంత మహానుభావుడు అని అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఎందుచేతంటే హంసతూలిక తల్పం మీద అడుగులకి మడుగులొత్తేటువంటి రారాజు లాంటి రంగంలోంచి రోజుకి 2 కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని ఆయన రోడ్ల మీద ఎండలో 43 డిగ్రీల ఎండలో మీకోసం మన కోసం అంటూ తిరుగుతున్నాడు. అది వాడ ప్రజలు తెలుసుకోవాలి. 73 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు రోడ్డమ్మడి తిరుగుతున్నారు వాడ, ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా. అది ప్రజలు తెలుసుకోవాలి. ఎవరి కోసం తిరుగుతున్నారో లెక్క తెలుసుకోవాలి. వాళ్ళు చెయ్యని పదవులు కాదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఏ పార్టీ అయినా రాజ్యసభ సభ్యత్వం పిలిచేస్తుంది వస్తానంటే. కాదు, ఇక్కడ వ్యవస్థను మార్చాలి. ఇది తప్పుదారిలో ఉంది. ఆంధ్రప్రదేశ్ గాడి తప్పింది, పట్టాల మీద కాకుండా మట్టి రోడ్లో పోతుంది. దీన్ని పట్టాల మీదకి ఎక్కించే బాధ్యత నేను తీసుకుంటానని ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి, కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నేను. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, ఈ గత 5 సంవత్సరాలు అంటే ఈ ఎప్పుడైతే 2019 నుంచి ఈ 24 వరకు పాలన విధంగా ముందుది అంటే ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటికీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఈ రెండిట్లలో చూస్తే మీకు ఎక్కడ అభివృద్ధి జరిగింది అనిపిస్తుంది? ఎక్కడ పరిపాలన బాగుంది అనిపించింది? అమ్మ, చంద్రబాబు నాయుడు గారు సెక్రటేరియట్ కట్టారు, అసెంబ్లీ కట్టారు, హైకోర్టు కట్టారు. ఆ సెక్రటేరియటే వాడుకుంటున్నారు, ఆ అసెంబ్లీయే వాడుకుంటున్నారు, ఆ డీజీపీ ఆఫీసే వాడుకుంటున్నారు. అన్నీ ఆయన కట్టినయే. ఈ గవర్నమెంట్లో 1 కిలో ఇసుక 1 కిలో సిమెంటు కలిపి తాపీ పట్టుకున్న రోజు లేదమ్మా. తాపీ వాడికి పనే లేదు అసలు. భవన నిర్మాణ కార్మిక రంగం చచ్చిపోయింది. ఎప్పుడైతే ఇసుక లభ్యత కొరత అయిందో తాపీవాడు, సిమెంట్ వాడు, ఇటుక బట్టీవాడు, ఇటుక తోలేటువంటి ట్రాక్టర్ వాడు, ఇటుక అమ్మేవాడు, ఇటుక మోసే కూలీలు, తాపీవాడు, ప్లంబరు, ఎలక్ట్రీషియన్, ఇన్ని రంగాలు నిర్వీర్యం అయిపోయినాయమ్మా. ఇన్ఫ్రా ఎప్పుడైతే దెబ్బతిందో ఆ రాష్ట్రం బాగుపడదమ్మా. ఇన్ఫ్రా ఎప్పుడు కూడా కదులుతూనే ఉండాలి. అది సాగే నావ లాంటిది అది ఇన్ఫ్రా అనేది. ఇన్ఫ్రాని చంపేశారమ్మా. ఇసుక వ్యాపారం వల్ల ఇన్ఫ్రాని చంపేశారు. లిక్కరు, ఆ మంచి లిక్కర్ రాకపోవటం వల్ల లిక్కర్ రేట్లు అసంఖ్యాకంగా పెరిగిపోయి పిచ్చి పిచ్చి బ్రాండ్ల వల్ల చాలామంది చనిపోయారు కూడా. నేనే ప్రత్యక్ష సాక్షిని. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను, చెప్పొచ్చామా? చెప్పండి సార్. విజయవాడలో నా కారు అద్దం పాడైతే రిపేర్ చేయడానికి వెళ్తే ఆ రిపేర్ చేసి అతను వచ్చి 2 మినిట్స్లోనే అద్దం బిగించి 200 ఇమ్మన్నాడు. ఇదేంటే 1 నిమిషమే పని కదా అన్న. సార్ మేము 5గురు ఉండేవాళ్ళం అండి. ఈ లిక్కర్ దొంగ లిక్కర్ తాగి 4 చచ్చిపోయారండి. నేను ఒక్కనే మిగిలానండి. నాకు హెవీ డిమాండ్ సార్. నేను కూడా లిక్కర్ తాగుతాను కానీ హైదరాబాద్ నుంచి తెప్పించుకుంటానండి బస్సులో అని చెప్పాడు వాడు. నేను ప్రత్యక్ష సాక్షిని, దానికి ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను ప్రత్యక్ష సాక్షిని. ఇది ఇట్లాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయమ్మా. ఇవన్నీ నా మనసుని కలిచివేసి నేను పార్టీ నుంచి బయటకు వచ్చేసాను. అంటే అట్లా పాలన విధి విధానాలు సరిగా లేవు అక్కడ పార్టీలో. అసలు ఎలాంటివి పాలనే రాదమ్మా. పాలనే కాదు అంటారా? పాలనే రాదు. పాలన రాదు, పాలన కాదు, పాలన చెయ్యలేరు. ఎందుకంటే తను రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కదా. సో రాజన్న పాలన తీసుకొస్తా అన్నారు. రాజశేఖర రెడ్డి గారు అపారమైన అనుభవం ఉన్నటువంటి మహనీయుడమ్మ. రాజశేఖర రెడ్డి గారిని తలుచుకోని రోజు నాకు ఉండదు నా జీవితంలో. ఆయనతో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పటికీ అలా చెవుల్లో మెదులుతూ ఉంటాయి. అది వేరు, ఇది వేరమ్మ. రాజశేఖర రెడ్డి గారి లాగే ఉండాలనేది లేదు. ఆయన పంథా వేరు, ఈయన పంథా వేరు.
ఈయనకి ఏదో సంక్షేమం చేస్తున్నాను, ఇంతమందికి ఇన్ని డబ్బులు ఇస్తున్నాను అనే భావనలో ఉన్నారు. ఆయన భావన తప్పని మనం అనలేము, కానీ అది కరెక్ట్ కాదని ఆయనకి తెలియదు. అంటే ఎవరు చెప్పట్లేదు, ఆయన చుట్టుపక్కల ఎప్పుడు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు సజెషన్స్ చేయట్లే అంటారా? మీరు చెప్పినట్టు కొంతమంది ఉన్నారు కదా, మీరే చెప్పారు ఇందాక, వీళ్ళందరికీ సలహాదారులే కావాలి. సలహాదారులకి నాలెడ్జ్ ఉండాలిగా, అంటే వాళ్ళకు చెప్పడానికి సలహాదారులకైనా నాలెడ్జ్ ఉండాలి కదమ్మా. అన్నా మనం మంచి రోడ్లు వేద్దాం, రవాణా వ్యవస్థ బాగు చేద్దాం, ఇది ఇలా చేద్దాం, ఓ 2 నెలలకు ఒకసారి ఇంటర్నేషనల్ సెమినార్ పెడదాం, విదేశాల్లో మన ఎన్ఆర్ఐలు కొన్ని వందల వేల మంది ఉన్నారు, వాళ్ళందరినీ పిలుద్దాం, మీకు ఎక్కడ అవినీతి లేకుండా నేను సహకరిస్తా, పరిశ్రమలు పెట్టండి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఇట్లాంటి సెమినార్లు కండక్ట్ చేసి అవన్నీ చెయ్యాలి అనేటువంటి తపన కార్యక్రమం ఉండాలి కదమ్మా. ఉన్న అమర్రాజా వాళ్ళే అక్కడి నుంచి పారిపోయి వచ్చి హైదరాబాద్లో పెట్టారు ఫ్యాక్టరీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు పోలవరం పూర్తి చేయాలి, దానికి ఏదో చంద్రబాబు నాయుడు గారి మీద తప్పు నెట్టేసి అవన్నీ తప్పమ్మా. ఇక్కడ కూడా నేనేదో పని చేయలేకపోతే నీ మీద తప్పులు ఎట్టేస్తే ఎట్లా కది. పోలవరం పూర్తి చేయాలి, పోలవరం ఆగిపోయే, పరిశ్రమలు పారిపోయే, ఉద్యోగాలు రాకపోయే, అది ఏంటమ్మా అది ఇప్పుడు కూడా నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్, ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్ ప్రచారం కోసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు, కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా ఒక్క ప్రెస్ మీట్ కూడా ఎందుకు పెట్టలేకపోయారు? ఎందుకు జనాల బాధల గురించి వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉన్నాయో కనుక్కోలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టలేకపోయారంటే ఆ సమాధానం మీరు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితేనే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేకపోయారు అనే దానికి నేను చెప్పలేను, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాత్రం పార్టీ ఆఫీస్లో 4-3 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ చొప్పున నెలకు 4-5 ప్రెస్ మీట్లు, సంవత్సరానికి ఒక 65 సంవత్సరాలకు 300 ప్రెస్ మీట్లు పెట్టుంటారు ఆయన. ఇది ఏబిఎన్, TV5, ఈటీవీ అన్ని కట్ చేసి అనుకూలమైనటువంటి ఒక 3-4 ఛానల్స్ పెట్టేసి ఒక గంట సేపు మాట్లాడేస్తారు. ఎవరు అడిగి వాళ్ళు ఉండరు క్వశ్చన్లు అక్కడ. ఇప్పుడు క్వశ్చన్ అడగాలి, క్వశ్చన్ అడిగితే దానికి సమాధానం చెప్పాలి. దట్ ఈజ్ కాల్డ్ ప్రెస్ మీట్. మీరు చెప్పింది రాసుకుంటూ పోతే అది ప్రెస్ మీట్ అని నేను అనుకోవట్లే నాకున్న నాలెడ్జ్లో. మరి ఇప్పుడు కూటమిలాగా ఉంది అక్కడ ఏపీలో ప్రభుత్వం. ఏంటంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడింది, అండ్ ఇప్పుడు వచ్చేసి వైసీపీ మాత్రం సింగిల్గా పోరాడుతుంది, అండ్ కాంగ్రెస్ నుంచి వాళ్ళ చెల్లెలు గారు కూడా ఉన్నారు. మోడీ గారి దేశభక్తి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా యుక్తి, పవన్ కళ్యాణ్ గారి శక్తి, ఈ 3 కలిసి కూటమిని ప్రజలందరూ ఆమోదించి గెలిపిస్తే ఒక అద్భుతమైన రాజ్యం, ఒక పరిపాలనా సౌలభ్యం కలిగి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా అడుగులు వేసే రాజ్యం వస్తుందనే భావన నాకు ఉంది. అసలు మీరు ఏం కోరుకుంటున్నారు సార్? అంటే ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారు, ఏం చెయ్యాలనుకుంటున్నారు? అసలు ముందు ఏదైనప్పటికీ కూడా ఫస్ట్ నెంబర్ 1 థింగ్, సామాన్యులకి సరుకులు అందుబాటు ధరల్లో ఉండాలి. ఫస్ట్ పాయింట్. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే సమానంగా పెట్రోలు, డీజిల్ ధరలు ఉండాలి. రవాణా వ్యవస్థ నిమిత్తం రోడ్లు బాగుండాలి. పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు వస్తే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, యువతకు ఉపాధి దొరుకుతుంది. ఎప్పుడైతే పరిశ్రమలు వచ్చాయో పన్నుల రూపంలో ఆదాయం పెరుగుతుంది. మనకి సీపోర్ట్లు, కోస్టల్ క్యారిడార్ బాగా ఉంది కాబట్టి ఒక ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ స్టేట్ అవుతుంది. దాని ద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే తీర్చవలసిన అప్పులు తీర్చడం పెద్ద కష్టం కాదు. సంపద పంచేవాడు కాదమ్మా, పెంచేవాడు కావాలి. పెంచేవాడు. నా ఆస్తి నేను ఏదన్నా పెంచి నా పిల్లలకి ఇవ్వాలంటే నేను ఉండాలి, కానీ నాది అమ్మేసేసి పనిచేయడానికి మా డ్రైవర్ కూడా సరిపోతాడు, నేనే అక్కర్లే. దానికి ముఖ్యమంత్రులు, మంత్రులు, చీఫ్ సెక్రటరీలు ఇంత వ్యవస్థ అక్కర్లేదు. డబ్బులు పనిచేయడానికి నిలబెట్టి పనిచేయడమే అందరికీ. సంపద పెంచేవాడు కావాలమ్మా. ఆ పెంచగలిగిన సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ భావనతోటే నేను రిజైన్ చేసి
తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను. అంటే ఇప్పుడు మీరు వైసీపీ నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చారు, టీడీపీలోకి వచ్చారు. టీడీపీలో మరి మీరు అనుకున్నది జరుగుద్దని మీరు నమ్ముతున్నారా? 100% అమ్మా, 100%. చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టారు. ఇవాళ హైటెక్ సిటీ దాటిన తర్వాత 30 కిలోమీటర్లు పోయింది హైదరాబాద్. ఈ హైదరాబాద్ ఇవాళ ఎక్కడ దాకా పోయిందో అక్కడ ఎకరం 5,000 ఉండేది, ఇవాళ ఎకరం 100 కోట్లకు పోయింది. దట్ ఈస్ కాల్డ్ డెవలప్మెంట్ అమ్మా. ఈవినింగ్ నానక్రామ్ కూడా అటు సైడ్ తిరిగి ఆ లైటింగ్ అదంతా చూస్తే మనం ఇండియాలో ఉన్నామా, సరదాగా ఏ సింగపూర్ అయినా వచ్చామా అనే భావన కలుగుతుంది. ఇవాళ నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా ఒకసారి అంటున్నా, మీరు సింగపూర్ స్విట్జర్లాండ్ పోవాలంటే పోలేరు, చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఒక్కసారి నానక్రామ్ కూడా ఎన్ని తిరిగితే సింగపూర్ తిరిగినట్టు ఉంటుంది, ఒకసారి పోయారంటే 1000 రూపాయలతో పోతే అని చెప్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్లో. ఎంచేతంటే ఇవాళ హైదరాబాద్ సైబరాబాద్ నిర్మాత ఆయన, ఒక నగర నిర్మాత. ఆయన విజన్ వేరమ్మా. ఇవాళ నా తమ్ముడు కొడుకు ఐఎస్బీలో చదివాడు, స్టార్టింగ్ ప్యాకేజ్ 45 lakhs, ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్. దాని సంగతి ఎవరికైనా తెలుసమ్మా? వాళ్ళు బొంబాయిలో పెట్టడానికి వచ్చారు. వస్తే బొంబాయి సీఎం అపాయింట్మెంట్ 2 రోజులు లేట్ అయింది. ఇమ్మీడియట్గా వాళ్ళని క్యాచ్ చేసి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ తీసుకొచ్చి, నేను ఇక్కడ స్థలం ఇస్తా, ఫెసిలిటీస్ ఇస్తా, రూపాయి అవినీతి లేదు, ఇక్కడ పెట్టండి అని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని గౌరవించి వాళ్ళతో డిన్నర్ చేసి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు హైదరాబాద్లో పెట్టారు. వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా ఐఎస్బి. అలా తేవాలి. చంద్రబాబు నాయుడు గారిని చూసే 30,000 ఎకరాలు ఇచ్చారు రైతులు. చంద్రబాబు నాయుడు గారిని చూసే అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వచ్చింది, ఎస్ఆర్ఎం వచ్చింది. ఇవాళ అక్కడికి అమరావతిలో ఉన్నటువంటి విట్టు, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇవన్నీ వచ్చాయంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇప్పుడు చూస్తుంటే ఏపీలో చాలా వరకు ఏంటంటే జనాలు చెప్పేది ఏంటంటే అభివృద్ధి అసలు లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏం చెప్తున్నారంటే, నేను ఇచ్చిన హామీలలో 99.9% నేను చేసేసాను, అభివృద్ధి చేసేసాను, ఆ హామీలు ఏదైతే ఇచ్చానో చేసేసాను అని చెప్తున్నారు. అవన్నీ డబ్బులు పంచటమే కదా, అవన్నీ డబ్బులు పంచటమే తప్ప డెవలప్మెంట్ లేదు కదమ్మా. సంపద ఎక్కడ సృష్టించారు? నువ్వు 1 రూపాయి సంపాదించి ఒక 50 పైసలు పైన దానం చేసి ఒక 50 పైసలు ఇంటికి పట్టుకెళ్ళాలి. ఆ మెళ్ళ ఉన్న చేయిలో గొలుసు అమ్మేసేసి ఇచ్చేస్తే రేపు ఎక్కడి నుంచి అమ్ముతావు? ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేసేసి అప్పులు చేసేసేసి ఎంతకాలం అప్పు దొరకని రోజు వస్తే మనం రోడ్డు మీదకి వచ్చేసినట్టు కదా. నో ఫ్యామిలీ షుడ్ కమ్ ఆన్ ది రోడ్స్, అలాగే నో గవర్నమెంట్ షుడ్ కమ్ ఆన్ ది రోడ్స్. ఇక్కడ వరకు చూస్తుంటే సార్, ఇప్పటివరకు వైసీపీ నేతలు భూ కబ్జాలకి పాల్పడుతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. నిజంగానే వాళ్ళు మరి భూ కబ్జాలు చేస్తున్నారా ఏపీలో? అమ్మ, భూ కబ్జాలు అవన్నీ ఈ రాజకీయ వాతావరణంలో అవకాశం ఉన్న రౌడీజం చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారమ్మా. ఎదుర్కొనేవాళ్ళు ఎదుర్కొనే ఉంటారు. వీటన్నిటికంటా కూడా ఈ భూ కబ్జాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. దాన్ని ఎదుర్కొనే వాళ్ళు ఎదుర్కొనే ఉంటారు, రౌడీజం చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇవి కాదమ్మా, ముందు డెవలప్మెంట్ దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులు వేయాలి. ఫస్ట్ ఇన్ఫ్రా రోడ్లమ్మా, అది ప్రిలిమినరీ మౌలిక వసతి మనుషులకి. తర్వాత పరిశ్రమలు, ఉద్యోగాలు, రాష్ట్ర ఆదాయం పెరగాలి. ఇవాళ నాకు తెలిసి 465 కోట్ల ఎంతో పెర్ డే ఇన్కమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 65% శాలరీస్ పోతాయి. అందుచేత ఆదాయం పెరిగి తీరాలి. ఆదాయం పెరగకపోతే ఇబ్బంది అయిపోతాం మనం. ఇప్పుడు మన కుటుంబ ఖర్చు, పిల్లలు చిన్నప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, పిల్లలు ఎదుగుతారు, ఖర్చు పెరుగుతుంది, అప్పుడు ఆదాయం పెంచుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బంది పాలైపోతాం. ఆదాయం పెరిగి తీరాలమ్మా. సంపద సృష్టింపబడాలి. అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. హైదరాబాదు సంపదని అద్భుతంగా పెంచి ప్రూవ్డ్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. ఈజ్ ఎ ప్రూవ్డ్ లీడర్. అందుచేత ఐ బిలీవ్డ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ ఐ జాయిన్డ్ ఇన్ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు రానున్న కాలంలో ఇప్పుడు చూస్తుంటే ఏపీలో ఉద్యోగ అవకాశాలు లేక పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నారు. పక్క రాష్ట్రాల వైపు ఆల్రెడీ ఏపీలో యువత లేదు. ఉద్యోగాలకి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవడం కాదు, కూలి పని వాళ్ళకు కూడా వలసలు వెళ్ళిపోతున్నారు పని లేక. ఇన్ఫ్రా రంగం దెబ్బతింది కదా, చెప్పాను కదా. ఇన్ఫ్రా రంగం దెబ్బతినడంతో కూలి పని వాళ్ళు, కాపీ మేస్త్రులు, భవన నిర్మాణ కార్మికులు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు ఎవరికి పని లేదు.
పని లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. చదువుకున్న ఏమన్నా వైసీపీ వాళ్ళు ఏమన్నా అంటే మేము డబ్బులు కొట్టాం కదా, ఈ కుటుంబానికి 2 లక్షలు వచ్చాయి, ఈ కుటుంబానికి 2.5 లక్షలు వచ్చాయి, ఈ కుటుంబానికి 3 లక్షలు వచ్చాయి అని అంటున్నారు. మీరు ఇవాళ ఇచ్చారు, రేపు ఇవ్వలేరు, అప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? చేపలు తినటం కాదమ్మా, పట్టడం నేర్పాలి. ఒక చేప డైలీ ఇచ్చారు, వాడు తిని పడుకుంటాడు. చేపలు పట్టడం నేర్పితే 4 చేపలు పడతాడు. ఒకటి తింటాడు, ఒకటి దాచుకుంటాడు, ఒకటి సేవ్ చేస్తాడు, ఒకటి వైద్యానికి వాడతాడు, ఒకటి విద్యకు వాడతాడు పిల్లలకి. దట్ ఈస్ ది లైఫ్ ఆఫ్ ది కామన్ మ్యాన్. ఇప్పుడు యువతకి కానీ అక్కడున్న జనమే కానీ ఏపీలో మార్పు అనేది కోరుకుంటున్నారా లేదా? మార్పు 100% కోరుకుంటున్నారు. ప్రభుత్వం మారుతుంది, తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఎన్ని సీట్లు అనేది మనం చెప్పలేము, అది భగవన్ నిర్ణయం. కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత చాలా గట్టిగా ఉంది. ఈ ప్రభుత్వం కూలక తప్పదు. అంటే ఇప్పటివరకే సార్ ఈ వైసీపీ అనేది చాలా వరకు చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండి కూడా నేను చేసినట్టుగా అభివృద్ధి నేను ఎక్కడ ఎవరు చేయలేదు, అండ్ నేను అడుగుతున్నాను, అభివృద్ధి చేశాను కాబట్టి అడుగుతున్నాను, నేను ప్రజలకు వచ్చి అడుగుతున్నాను, ఓటు వేయమని అంటున్నారు. మరి నిజంగా ఆయన అడిగే దాంట్లో నిజం ఉందంటారా? వైఎస్ఆర్సీపీ యువజనులు, శ్రామికులు, రైతుల దగ్గర కరప్షన్ చేసే పార్టీ. దట్ ఈస్ కాల్డ్ వైఎస్ఆర్సీపీ. అందరూ నష్టపోయారు, కరప్షన్కి అందరూ నష్టపోయారు, అందరూ బలైపోయారు. అంటే ఇంకా ఎవరు నమ్మే ప్రసక్తి లేదంటారా? నమ్మే ప్రసక్తి లేదుంటే అమ్మ కొంతమంది నమ్మేవాళ్ళు కూడా ఉంటారు. ఇంకా నమ్ముతున్నారంట. తెలియని వాళ్ళు, మూర్ఖులు, అమాయకులు, ఇల్లిటరేట్స్, నాలెడ్జ్ లేని వాళ్ళు నమ్మేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఏమైనప్పటికీ కూడా మెజారిటీ పీపుల్ వ్యతిరేకిస్తున్నారు. మేధావులు, సంఘ సంస్కర్తలు, లాయర్లు, ఎడ్యుకేటెడ్ డాక్టర్లు అందరూ కూడా సమాజాన్ని ప్రభావితం చెయ్యాలి, యువత నడుం బిగించాలి, ప్రజలకు న్యాయం చెప్పాలి, న్యాయం తెలియజేయాలి, నిజం తెలియజేయాలి, ప్రభుత్వాన్ని మార్చాలి. అదే నా ఆశ, ఆకాంక్ష. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మా స్టూడియోకి వచ్చి ఏపీలో ఏమేమి జరుగుతున్నాయి ఏంటి అనేది తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు.